రాష్ట్ర ప్రభుత్వానికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ప్రజల సమస్యలు ముఖ్యం కాదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. 20,000 సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద పడితే ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. సమస్యలపై అసెంబ్లీలో నిలదీసినా స్పందన లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం మంత్రులు మోసం చేశారని ఆరోపించారు. మెదక్లో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. మీరు గత కొంతకాలంగా ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. మీరేమి కొత్త కోరిక కోరతలేరు, గుంటమ్మ కోరిక అంతకంటే కోరతలేదు. గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏక్శిలా పార్క్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పింది. ఆ రోజు మీరు సమ్మెలు చేస్తే కాదు, ధర్నాలు చేస్తే కాదు, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి. నేను గద్దెనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటరియట్ పిలుచుకుంటా, మీరు ఛాయ్ తాగేంత సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చిండు. మరి నేను అడుగుతా ఉన్నా, నెల కాదు 12 నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు. 12 నెలలు పూర్తయినా నీకు ఛాయ్ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను, ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది. మరి 12 నెలల్లో ఎన్ని ఛాయలు తాగినావు అంటే ఓడ దాటిదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. నా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగిన నాకు అర్థం కాదు. 9వ తారీఖు నుంచి గత 14 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అయితలేదా? అక్కడ కస్తూర్బా స్కూళ్లలో 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఇంకా 2 నెలలు అయితే 10వ తరగతి పరీక్షలు. రివిజన్ కావాలి పిల్లలకు, సిలబస్ పూర్తి కావాలి పిల్లలకు, పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయాల్సినటువంటి టైం ఇది. ఈ టైంలో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓపిక లేదా? ఓన్లీ 15 రోజులకు చేస్తా, నెలకి చేస్తా, ఏదో తప్పైంది, నేను నెలకన్నా ఏడాది అయింది, మాట తప్పినా ఓ 15 రోజులు టైం ఏంటో, నెల రోజులు టైం ఏంటి, నేను చేస్తా అని ఒక హామీ ఇవ్వచ్చు కదా, చర్చలకు పిలిచి మాట్లాడవచ్చు కదా. అంటే ఈ ప్రభుత్వం ఎట్లున్నదో మీరే గమనించండి. అన్ని వర్గాలను మోసం చేసింది. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది. అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పారు. ఇక తెగరెచ్చిపోయింది అనుకోరాదు.